ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి మనం చక్కగా ఒక డిఐవై చేసుకుందామండి. దీపావళి కదా, దీపావళికి మనం చక్కగా డెకరేషన్గా అన్నీ నీట్గా పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసేద్దామండి ఇది ఎలా చేయాలో. ఫస్ట్ 4 తీసుకుందామండి. ఈ వీటితోటి ఎలా చేయాలో చూసేద్దాము. అప్పుడప్పుడు ఇలాంటి కొత్తగా ట్రై చేయొచ్చు. మనం డబ్బులు పెట్టి కొనడం కన్నా ఇలాంటివి చిన్నవి ట్రై చేయొచ్చు. ఇవి చిన్నపిల్లలైనా ఎవరైనా చేయగలుగుతారు. ఇలా పనికిరాను అనుకుంటాం కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. బోర్ కొడుతుందన్నప్పుడు ఇలాంటివి చక్కగా చిన్నవి తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా పెట్టాం కదండి. సో ఇప్పుడు మనము దీని మీద ఒకసారి మళ్ళీ అంటిస్తాను. ఇంతేనండి. ఇలా స్టిక్ చేసేసాక ఒకసారి తర్వాత మనము ఇలాంటివి ముత్యాలు కానీ ఏదైనా ఉంటే దీని మీద మనం స్టిక్ చేయాలండి. మళ్ళీ ఇలాంటిది వీటి మీద ఇంకొకటి ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఇలాగ 2 చేసుకున్నాను కదండి. ఇంకొక 2 కూడా ఇలాగే చేసుకోవాలి. ఈ పర్ల్స్ పెట్టుకుని ఇంకొక స్టాండ్ ఇప్పుడు ఇలా రెడీ చేస్తాం కదండి. సో దీన్ని మనము ఈ 4గా తీసుకున్నాను 4గా. సో ఇప్పుడు దీన్ని లాస్ట్లో ఇలా వెనక్కి తిరిగి పెట్టుకొని ఇప్పుడు మనము ఈ స్టిక్స్ని ఇలా వరుసగా స్టిక్ చేయాలండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. సో ఇలాంటివన్నీ కూడా ఉపాధి అవకాశాలు కూడా తయారుగా చేసుకోవచ్చు. స్టాండే కాకుండా వివిధ రకాలుగా బాక్సుల టైప్లో కూడా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి కానీ ఏదైనా మనమే తయారు చేసుకుని మన ఇంట్లో పెట్టుకుంటే అదొక చూసినప్పుడల్లా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇలాంటివి చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది కూడా అండి. పిల్లలు కూడా టీవీలు సెల్లులు అవి చూడకుండా వాళ్ళ చేత కూడా ఇలాంటి చిన్న యాక్టివిటీస్ చేయించినా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఇలాంటివన్నీ తయారు చేస్తుంటే మనకు కూడా చూడడానికి హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అందరం సెల్ ఎక్కువ చూస్తున్నాం కదండి, అది తగ్గించుకోవాలన్నా ఇలాంటివి చిన్నవి ట్రై చేయొచ్చు. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టే కదా? ఖాళీగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదండి. సో ఏదో ఒక యాక్టివిటీ చూసుకుంటాను. ఖాళీ సమయం ఉంచుకునేలా చేసుకుని ఆ టైంలో ఇలాంటి ఫ్రీగా చక్కగా యూజ్ అయ్యేవి ఏమైనా ఉంటే చేస్తూ ఉంటాను. అంతే, రెడీ అయిపోయింది చూసారు కదా. సో ఇది మనం డ్రై అయ్యాక బాగుంటుందండి. అదొక స్టాండ్ మనం ఏదైనా పెట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇది. సో చూసారు కదా, ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది ఆరాక మిగతాది చేస్తానండి. ఇలా 2 సెట్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇలాగే ఉంచుకున్నా కూడా మీరు ఇలా ఉంచుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా ఇలా కూడా పెట్టుకోవచ్చు. అందంగా ఇలా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. లేదా
మనం వీటిల్ని హ్యాంగ్ చేసి ఈ విధంగా ఇలా పెట్టుకుని ఇక్కడ కూడా మనము ఫ్లవర్స్ లాగా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఈ స్టిక్స్ని ఈ 2 స్టిక్స్ని ఇక్కడ 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 కూడా అంటిస్తానండి. ఇలా కూడా పెట్టుకోవచ్చండి అందంగా ఇంట్లో మనము. రెండు ఇలా తీసుకున్నాను, ఇలా స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా 4 స్టిక్ చేసుకున్నాక దీన్ని మనం దాని మీద పెడతామండి. సో దీనికి కూడా కొంచెం అన్ని స్టిక్ చేసి 4 అంటించుకోవాలి. ఇలా ఉంది కదా, ఈ సైడ్స్ అన్నీ కూడా మనము అంటించుకొని మళ్ళీ దీని మీద పెట్టుకోవాలి. ఈ విధంగా స్టాండ్ తయారైపోతుందండి. మనం ఒకదాని మీద ఒకటి ఇలా స్టిక్ చేస్తే చక్కగా నీట్గా అందంగా తయారైపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి ఇలాగ సెట్ చేసుకోవచ్చు. లోపల మీరు ఇంకా పెద్దది ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా సింపుల్గా ఒక వీటితోటి ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి ఇలా స్టాండ్ చేసుకుని చక్కగా మనం అందంగా డెకరేటివ్గా పెట్టుకోవచ్చు. సో ఇది కాకపోయినా ఇలాంటి ఫ్లవర్ వాస్ లాంటివి కానీ చాలా అందంగా ఉంటుందండి, చక్కగా పెట్టుకోవచ్చు. చూడండి, కేవలం మన ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి ఇంత అందంగా తయారు చేసుకోవచ్చండి. ఈ దీపావళికి మనం చక్కగా ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా అందంగా మనము టీవీ దగ్గర కానీ మన షోకేస్ అన్నీ పెట్టుకుంటాం చూసారు, అక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా అందంగా.